ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ కత్తికట్టింది. చట్టాలు తమకు చుట్టాలని నిరూపిస్తూ గులాబీ నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ సైతం రేవంత్ రెడ్డికి జీ హుజూర్ అంటుంది. తాజాగా సింగరేణిలో సర్కార్ అవినీతికి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పై పోలీసులు తప్పుడు కేసుల కుట్రను తెగించారు. ఎవరి నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమన్ను వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను రక్షించేందుకు డ్రామాలు చేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం రాజ్యానికి కొమ్ము కాస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి తోలు తీస్తానని బెదిరింపులకు దిగాడు. అంతకుముందు పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరి అప్పుడు పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న మంతని సభలో కాంగ్రెస్కు అడ్డమొస్తే నరికేస్తామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యానించారు. మరి అప్పుడు పోలీసులు ఎక్కడ నిద్రపోయారు? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం ఓ ఫ్యాక్టరీని కాలబెడతానని బెదిరింపులకు దిగాడు. ఇక మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏకంగా పోలీస్ అధికారిని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బూతులు తిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదేనా తెలంగాణ పోలీసులు అనుసరిస్తోన్న కాకీ బుక్? రేవంత్ రెడ్డి ఆడమన్నట్టు ఆడటమేనా పోలీసింగ్? ప్రతిపక్ష నాయకులను వేధించటానికే పోలీసులు కేసులు పెడతారా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, అసలు రాష్ట్రంలో పోలీసులు ఏం ఫాలో అవుతున్నారు అంటూ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతున్నారు? ఎందుకంటే అధికారంలో ఉన్న నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఎటుపోతుంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నంత శ్రద్ధ ఎందుకు అధికార పార్టీ మీద వాళ్ళు చూపించట్లేదు? పోలీసులు ఎందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, అది ఏడో గ్యారంటీ అంటూ ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు. ఇవాళ అది అక్షరాల అబద్ధమైంది. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అప్రత్యం చేసే విధంగా ఇవాళ చట్టాలు కాంగ్రెస్ వాళ్ళకు చుట్టాలా మారాయి. పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డికి దాసోహం అయిపోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు తప్ప పోలీసులను వాడుకుంటున్నారు, అంతకు మించి ఇంకోటి లేదని ప్రధానంగా ఇవాళ అర్థమవుతుంది. మొన్నటికి మొన్న పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్పై కేసు పెట్టకుండా రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాలు అన్ని ఇన్ని కావు. 9 రోజుల పాటు పోక్సో కేసు నిందితులు భగీరథ్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు నాటకాలతో సదరు మంత్రి బెదిరించాడని పోక్సో కేసు బాధితురాలు తల్లి కంప్లైంట్ చేసినా పోలీసులు కేసే పెట్టలేదు. ఇది వాస్తవం కాదా అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ కంప్లైంట్ లేకుండా బీఆర్ఎస్ నేత సుమన్ పై తప్పుడు కేసు నమోదు చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, సింగరేణిలో సర్కారు అంతులేని అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఉగ్రవాద భాష పోలీసులకు కనపడలేదా? ఒక మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను పట్టుకొని నానా బూతులు తిట్టిన మాటలు ఇవాళ కనిపిస్తలేవా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఉగ్రవాద భాష ఇవాళ ఎవరు ఎందుకు సుమోటోగా స్వీకరించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం స్వయంగా రేవంత్ రెడ్డి చట్టసభల్లోనే తోడుకలు తీస్తా అంటూ కూడా చేసిన ప్రసంగాలు ఇవాళ ఎవరికి కనిపించలేదా? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చెవులు మూసుకున్నారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పదవిలో ఉండి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దె కూల్చాలి అని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కేసు ఎందుకు పెట్టలేదు? పీసీసీ హోదాలో ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేయాలని పిలిపించినప్పుడు రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసులు పెట్టలేదు? మొన్నటికి మొన్న మంత్రి సభలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే కాంగ్రెస్ కు అడ్డం వస్తే నరికేస్తామని కాంగ్రెస్ నేత మక్కన్ సింగ్ అన్నప్పుడు పోలీసులు ఎక్కడ నిద్రపోయారు? ఫ్యాక్టరీని పేల్చేస్తామని బెదిరించిన కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పోలీసులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మహిళా పోలీసుల అధికారినిపై బూతులు తిట్టిన జగ్గారెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదు? దమ్ము లేదా? లేదంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టం చుట్టంలా మారిందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల పల్లకి మోయడమే పోలీసింగ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి, మక్కన్ సింగ్, అనిరుద్ రెడ్డిపై, జగ్గారెడ్డిపై కేసులు ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమేనా పోలీసింగ్ అంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన కేవలం బాల్క సుమన్ ఉద్యమ తరహా ఆనాటి ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నాయకుడిగా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అల్పెరగని పోరాటం చేసిన ఉద్యమ నేతగా కొన్ని మాటలు అంటే
ఆవేశంలో కొంత రైతాంగం పడుతున్న ఈ బాధలు, రైతాంగానికి జరుగుతున్న నష్టాలను, రైతులు పడుతున్న తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలను వాళ్ళు ఒక ఫ్యాబ్రికేట్ చేసి వారికి నచ్చినట్టు ఒక ఎడిటింగ్ చేసుకొని వాళ్ళ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా గుర్తు చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరించడం, ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తుంది. అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదులు చేశారు. కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ సైతం గతంలో నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తానని చెప్పిన మాటలు ఎక్కడ పోయినా ఇవాళ దానికి ఎందుకు కేసు పెట్టలేదు? అనేక సందర్భాలు అనేక విషయాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు ఇష్టాన రీతిగా మాట్లాడిన మాటల వల్ల ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగింది. దాదాపు 1600 కోట్లు అంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇవాళ పక్కదారి పట్టింది. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీరు చూపెట్టే దమ్ముందా? ఇవాళ ఎందుకు ఈ స్కామ్ చేసిన వెనుక ఎవరున్నారని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్రొడ్యూసర్ హరీష్ రావు ప్రశ్నించడం చెప్పడం దాన్ని పక్కదారి పట్టించేందుకు ఇవాళ సుమన్ పై అక్రమ కేసులు పెట్టారు. సుమన్ అక్రమంగా అరెస్ట్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇవాళ ఏం మాట్లాడాడు సుమన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి అతీతంగా పోలీసులు పనిచేయాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తల పనిచేయద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆ కేసులకు భయపడలేదు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు మాకు కొత్త ఏం కాదు. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ స్వరాష్ట్రం కోసం అరెస్ట్ అయిన నన్ను అరెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా నేను ప్రజల కోసం పోరాటం. లివిల్ రెడ్డి, రైతుల నుంచి మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకుల వరకు ఏదైనా ఇష్యూ జరిగింది, దేని మీదైనా నిరసన తెలియజేస్తున్నారు, దేని మీదైనా పోరాటం చేస్తున్నారు అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందుండే పోలీసులు మరి మొదటి నుంచి కూడా గడిచిన 2.5 ఏళ్లు 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వ్యవహార శైలి కావచ్చు, సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడే భాష కావచ్చు, ఇది మొత్తం కూడా పోలీసులకు మరి కనిపించట్లేదా? మహిళా పోలీస్ అధికారిని అన్పార్లమెంటరీ వాడినప్పుడు పోలీసులంతా ఎక్కడికి వెళ్లారు? ఫ్యాక్టరీని బాంబులు పెట్టి లేపేస్తామని అన్నప్పుడు ఎక్కడికి వెళ్లారు? బీఆర్ఎస్ గద్దెలను కూల్ చేస్తామని పబ్లిక్ గా మాట్లాడినప్పుడు మరి అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్లారు? పోక్సో కేసు బండి భగీరథ్ మీద నమోదైతే 9 రోజుల వరకు అరెస్ట్ చేయకుండా అప్పుడంతా కూడా పోలీసులు ఎక్కడికి వెళ్లారు?